పెద్దలారా మిత్రులారా, అక్టోబర్ 2 అనగానే ఒకటి మద్యం బందుంటది. రెండోది మాంసం బందుంటది. ఎందుకంటే గాంధీ మహాత్ముడు ఈ రెండిటికి రోల్ మోడల్‌గా నిలిచాడు మన జాతిపిత. సో, ఈసారికి సంబంధించొచ్చినప్పుడు ఈ ర 2025 దసరాకి సంబంధించొచ్చినప్పుడు అక్టోబర్ 2 ఒకటి గాంధీ జయంతి వచ్చింది. రెండోది అక్టోబర్ 2వ తేదీ దసరా వచ్చింది. ఈ క్రమంలో పండగలంటే మందు బ్యాచ్‌కి మందు గ్యాంగ్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాగటానికి అలవాటు పడుంటారు. మందు ప్రస్తావన వస్తేనే అసహ్యమేస్తుంది. సో, గాంధీ జయంతి అంటే మందు, మటను ఏదైతే నాన్ వెజ్ బందుంటది. అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి. మరి దసరాకి ఎక్కువ తాగుతారు. సో, ఈ రెండిటి మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి వైన్ షాపుల వాళ్ళు, బార్ షాపుల వాళ్ళు, బెల్ట్ షాపుల వాళ్ళు బోర్డులు ఏమని పెట్టారు, 2వ తారీఖు నాడు వైన్ షాపులు బందు, బార్ షాపులు బందు, మద్యం బంద్ అనేటువంటి బ్యానర్లు కట్టుతాం మనం చూస్తా ఉన్నాం. రూ. 50, రూ. 100 అయింది. సో, తాగుబోతుల్ని అలర్ట్ చేస్తున్నట్టుగా ఇది ఉన్నది. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే. కావాలని అలర్ట్ చేసి మరింత కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి అనేది ఖచ్చితంగా ముందు డోర్ బంద్ చేసున్నా వెనక డోర్ నుంచి తెప్పించుకొని అమ్ముతా ఉన్నారు. దాని మీద ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ పేరుని ప్రొహిబిషన్ తీసేసి ఎక్సైజ్ శాఖ మార్చుకుంటే మంచిది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 38,000 కోట్ల నుంచి 45,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి చేస్తూ ఉన్నారు. రూపాయి ప్రభుత్వానికి మద్యం నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో, సో అందులో ప్రధానంగా రూ. 13-17 అదనంగా ఆ కుటుంబాలు గానీ, ప్రభుత్వం గానీ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం మద్యం ఇప్పుడు రేట్లు పెంచితే కొన్ని రాజకీయ పార్టీలు అయితే రేట్లు తగ్గించాలని ధర్నాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు అలాంటి పరిస్థితికి నెట్టివేయబడతాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో, సాధారణంగా ఏదైనా పండగల సందర్భంలో మందు బంద్ అవుతుందంటే 1-2 రోజుల ముందు ఫ్లెక్సీలు పెట్టడం సహజం. ఈసారి వారం 10 రోజుల ముందు నుంచి పెడతా ఉన్నారు. ఆ పేరుతోని తాగుబోతులు ఇంకా తాగుతారు. సో, స్టాక్ లేదని, దీని అర్థం ఏందంటే స్టాక్ లేదని ఇప్పటి నుంచి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఇంట్లో స్టాక్‌ని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని, అంటే మా దగ్గర స్టాక్ లేదు కాబట్టి వెంటనే ఇప్పటికిప్పుడు తీసిపోయి దాచిపెట్టుకొని తాగండి అని ఇంకా మరింత తాగిచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇది వైన్ షాపులకు సంబంధించి. నాన్ వెజ్ వ్యాపారులకు సంబంధించి చూడాల్సిన అవసరం ఉంది. సో, జనరల్‌గా నాన్ వెజ్ అంటే కోడిగుడ్లు అవి దొరుకుతుంటాయి. చేపలు నాన్ వెజ్ మార్కెట్‌లో అఫీషియల్‌గా ఉండవు. సో, కోళ్ళు ఇళ్లలో కూడా కోసుకుంటారు కాబట్టి వాటికి సంబంధించి ఇదేం లేదు. సో, నాన్ వెజ్ తినమనే నేను అననులే గానీ, సో, అది కొంతమందికి అది ఆహారంగా ఉన్నది. సరే, ఏదైనా దాన్ని కొనసాగించాల్సిందే. ఎందుకంటే ఆరోగ్యరీత్యా కూడా నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ బెస్ట్, ఆల్వేస్ బెస్ట్. నాన్ వెజ్ తినేవాళ్ళని కూడా నేను వ్యతిరేకించను. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తింటారు. నా బంధుమిత్రులు అందరూ తింటారు కాబట్టి దాన్ని నేను వ్యతిరేకించట్లా. సో, ఇక్కడ నాన్ వెజ్ బంద్ చేయటం వల్ల కూడా ఫ్యాట్స్ ఇవన్నీ ఆరోగ్యానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంటది. ప్రభుత్వం దాన్ని పాటించుకుంటూ వస్తుంది. మందుకు సంబంధించి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఏముండవు. మరి దాన్ని తాగుతారు. మెదడు మీద ప్రభావం పడి మనిషిని దుంపనాశనం చేస్తది. అందుకోసం తాగొద్దనడం పెద్ద ఫిలాసఫర్ ప్రతి ఒక్కడు తాగబోతు సైంటిస్ట్ లాగా ఎంత తాగితే మంచిదని అంత తాగి నేను బస్తీ మే సవాల్ విసురుతా ఉన్నాను. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్‌గా. నేను రూ. 1,00,000 ఇస్తాను. మా పర్యవేక్షణలో లేదా ప్రెస్ క్లబ్, మా ఖమ్మం ప్రెస్ క్లబ్ పర్యవేక్షణలో, లేకపోతే హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పర్యవేక్షణలో మేమే రోజు ఇంత మందిస్తాం. ఆయన రోజు దాక్కుండా ఉండాలి. బ్లడ్ టెస్ట్ డాక్టర్ ప్రికాషన్స్ ప్రకారం అతను మందు తీసుకుంటుండా లేదా, అంతే తీసుకుంటుండా, ఎక్కువ తీసుకుంటా, ఒక 1 ఇయర్ ఎక్కువ కూడా అక్కర్లా. సో, బరాబర్ 10,00,000 ఇస్తాం మేము. బరాబర్ ఇస్తాం. సో, ఇంత తాగి ఎవరు ఆగరు. అందుకోసమే ఇంత తాగి ఎవడు ఆగడు. 30 ఎంఎల్ తాగి ఎవడు ఆగడు. అందుకోసం అసలు వద్దంటున్నాం. అందుకోసం ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టమంటున్నాం. తాగేవాళ్ళు తాగుబోతులు తాగుతా ఉంటారు. మానేయాలనుకున్నప్పుడు ఎండీ డాక్టర్ దగ్గరికి, ఎంఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ లివర్ ప్రాబ్లమ్ తిన్నదల్లా కక్కుంటున్నారని వెళ్తా ఉన్నారు. అప్పటికే లివరు, ప్యాంక్రియాస్ గ్రంథులు పాడై ఉంటాయి కాబట్టి. సో, అది కాదు, అసలు మంచిగున్నప్పుడే బంద్ చేయడానికి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. కౌన్సిల్ సెంటర్స్ పెట్టాలి. ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్, మందు మాన్పించే సెంటర్స్. ఇవే డ్రగ్స్‌ని కూడా మాన్పిస్తాయి. ఇవే అమ్మరు గుట్కాలని, పాన్పురాకులని, దురలవాట్లని అన్నీ మాన్పిస్తాయి. చివరికి ఏదైతుందో సెల్ ఎడిక్షన్ ఏదైనా బానిసగా మారితే ఒక అంశానికి సంబంధించి దాని నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.